Hello students, today topic is solve the following pair of linear equations by using the elimination method. మనం లాస్ట్ క్లాస్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసాం. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ని ముందు నోట్ చేసుకోండి. 3x plus 4y is equals to 10. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. 2x minus 2y is equals to 2. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఇందులో ఒక వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక వాల్యూ 0 అయ్యేటట్లుగా మనం చూసుకుందాం. 0 అవ్వాలి అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. దీన్ని కూడా 4y చేసాం అనుకోండి. ఈక్వేషన్ 1 లోంచి ఈక్వేషన్ 2 ఎలిమినేట్ చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవ్వాలి, 4y అవ్వాలి. 4y అవ్వాలంటే ఏం చేస్తున్నానంటే చూడండి ఒకసారి. ఈక్వేషన్ 1 ని 1 తో ఇంటూ చేస్తున్నానండి. 1 into 3x 3x, 1 into 4y 4y is equals to 1 tens are 10. ఈక్వేషన్ 2 ని 2 టేబుల్ తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు 2 టేబుల్ తో మల్టిప్లై చేస్తున్నానంటే ఇక్కడ 4y వచ్చింది అంటే మనకి y వాల్యూ టెర్మినేట్ అయిపోతుంది, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అందుకని ఈక్వేషన్ 2 ని 2 టేబుల్ తో మనం మల్టిప్లై చేస్తున్నాం. 2 2s are 4x, 2 into 2 minus 4y is equals to 2 2s are 4. ఇప్పుడు సమీకరణం 1ని మరియు సమీకరణం 2ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేయడం వల్ల 3x plus 4x 7x, ఇక్కడ ప్లస్ 4y ఉంది, ఇక్కడ మైనస్ 4y ఉంది. క్యాన్సిల్ చేయండి. is equals to 10 plus 4, 10 plus 4 ఎంత అండి 14. ఇప్పుడు ఇక్కడ 7 into x, ఈ 7 ని తీసుకొస్తున్నాండి. therefore x is equals to 14 divided by 7. therefore x is equals to 2. x వాల్యూ ఎంత అండి 2. ఎందుకని 7 టేబుల్ 14 ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చేసింది. ఇంకా కావాల్సిన ఏంటిది, y వాల్యూ కావాలి. సో ఈ x వాల్యూని యూస్ చేసుకొని y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అందుకని నేనేం చేస్తున్నానంటే put x value in equation 1. దీని అర్థం ఏంటి, ఈ x విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తున్నాను. లేదంటే ఇక్కడ మనం ఎలాగైనా రాసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ x value in equation 1. మరి ఈక్వేషన్ 1 ఏంటండి మనకి, ఈక్వేషన్ 1 3x plus 4y is equals to 10. చూడండి x వాల్యూ ప్రతిక్షేపిస్తే 3 into x వాల్యూ ఎంతండి 2 ప్లస్ 4y is equals to 10. 3 2s are 6 plus 4y is equals to 10. ఈ ప్లస్ 6 ని తీసుకురండి. 4y is equals to 10 minus 6. therefore 4y is equals to 10 లో 6 పోతే 4 into y 4 ని తీసుకురండి. y is equal to 4 divided by 4. y is equals to 1. y is equals to 1. 4 ని 1 టైం క్యాన్సిల్ చేస్తుందండి. therefore x is equals to 2 and then y is equals to 1. ఏం చేసామండి, ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసి మనం x వాల్యూ మరియు y వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. థ్యాంక్ యూ.